ఈ రాష్ట్ర ప్రభుత్వం యాదవులను విస్మరిస్తోందని ఇప్పటి వరకు యాదవ కార్పొరేషన్ ఏర్పాటు చేయకపోవడం సిగ్గుచేటని యాదవ్ హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు కొక్కు దేవేందర్ యాదవ్ అన్నారు. ఈ రోజు సిరిసిల్ల ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం యాదవ కులస్తులను విస్మరిస్తోందని ఆరోపించారు. రాష్ట్రంలో 18% ఉన్న యాదవులకు ఇప్పటి వరకు మంత్రి పదవుల్లో ఒక్కరికి కూడా అవకాశం ఇవ్వలేదన్నారు. రానున్న రోజుల్లో మంత్రివర్గంలో యాదవులకు అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి అధికారులకు వచ్చిన తర్వాత అన్ని కులాల వారికి కార్పొరేషన్లు ఏర్పాటు చేశారని, కానీ ఒక్క యాదవ్ కులానికి ఇప్పటి వరకు కార్పొరేషన్ ఏర్పాటు చేయకపోవడం సిగ్గుచేటన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో యాదవులకు 18% రిజర్వేషన్ కల్పిస్తూ ఎన్నికల్లో పోటీ చేసే హక్కు కల్పించాలని అన్నారు. యాదవ్ ఫెడరేషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. యాదవ్ హక్కుల సాధన కోసం అవసరమైతే గాంధీ భవన్ ముందట సత్యాగ్రహ దీక్ష చేపడతామని వారు హెచ్చరించారు. ఈ విలేకరుల సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి వీరబోయిన మల్లేశం యాదవ్, మెండే శ్రీనివాస్ యాదవ్, ప్రశాంత్ యాదవ్, స్వామి యాదవ్, కృష్ణకాంత్ యాదవ్, చంద్రశేఖర్ యాదవ్, మారవేణి రాజు యాదవ్, ఎం వెంకటేష్ యాదవ్, కె వెంకట్ యాదవ్ తదితరులున్నారు. మాకు రావాల్సిన వాటా మేమెంతో మాకంతా రావాలని 18% ఉన్న యాదవులు ఈరోజు వివిధ రాజకీయ పార్టీల్లో పదవుల్లో లేకపోవడం బాధాకరం. అందుకు ఈరోజు మేము ప్రెస్ పరంగా చెప్పగలుగుతున్నాం, ప్రింట్ మీడియా, ప్రెస్ మీడియా ద్వారా వివరించగలుగుతున్నాం. రేపు రాబో స్థానిక ఎన్నికల్లో మాకు 18% వాటా తోటి సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీలు కానీ ప్రతి ఒక్క దానిలో ఎమ్మెల్సీ కానీ ఇచ్చి మంత్రి పదవి ఇవ్వాలని కోరుచున్నాం. అదేవిధంగా కులగణంలో మేము మొట్టమొదలు ఉన్నామని చెప్తున్న రాష్ట్ర ప్రభుత్వం రేపు జరగబోయే ఎన్నికల్లో కూడా మేము మొట్టమొదలు ఉన్నామని నిరూపించుకోవడానికే మేము గ్రామాన మండలాల వారీగా వివిధ జిల్లాల వారీగా ఖచ్చితంగా మేము మా యాదవులను సంఘటితం చేసుకుంటూ ముందుకు పోయి రాబో ఎలక్షన్లో మేమెంతో మాకంత వాటా కావాలని ప్రతి గ్రామాన కోరుతూ విన్నవించుకుంటున్నాం. అదేవిధంగా స్థానిక సంస్థల్లో గొర్రెల పెంపకదారుల ఫెడరేషన్లు నియమిస్తా అని మాటిచ్చిన రాష్ట్ర ప్రభుత్వం 18 నెలలు దాటినా కూడా ఇప్పటి వరకు మా వాటా మా స్థానిక సంస్థలలో వాటా ఇవ్వలేదు. అదే స్థానిక ఎన్నికలు కూడా నిర్వహిస్తలేదు. కొత్త జిల్లాలకి, పాత జిల్లాలకు కూడా గత 10 సంవత్సరాల కిందనే దాటవేసింది. 10 సంవత్సరాల నుంచి ఇప్పటికి కూడా మాకు ఎన్నికలు నిర్వహిస్తలేరు. అదేవిధంగా మా వాటా ప్రకారం మాకు ఎమ్మెల్సీ ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రి పదవి కూడా యాదవులకు ఇవ్వాలని ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారికి విన్నవిస్తున్నాం. అదేవిధంగా యాదవ్ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తా అన్నారు. యాదవ్ కార్పొరేషన్లు అన్ని కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు, కానీ యాదవులు దొరుకుతలేరా మీకు అని చెప్పి మేము ఈ సభాముఖంగా ముఖ్యమంత్రి గారికి విన్నవిస్తున్నాం. ఎందుకంటే ప్రతి ఒక్క క్యాస్ట్ పరంగా మీరు అధ్యక్షులు నియమించారు. మా క్యాస్ట్ పరంగా కూడా మాకు ఆ సొసైటీలు చేసి అధ్యక్షులు నియమిస్తే, బాడీ వేస్తే, డైరెక్టర్లు వేస్తే మాకు ఎంతో సమితమవుతుంది. అదేవిధంగా ఈ పాల డైరీలో పాల చైర్మన్ కూడా రాష్ట్రంలో యాదవులదే పాలు అమ్మే వాళ్ళు యాదవులు అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం మొదటి నుంచి కూడా అంటుంది. రాష్ట్ర ప్రభుత్వంలో ఖచ్చితంగా ఈ విజయ పాల డైరీ చైర్మన్ కూడా యాదవులకి ఇవ్వాలని ఈ సభాముఖంగా మేము తెలియజేస్తున్నాం. అదేవిధంగా రేపు రాబోయే ఎలక్షన్లో ఖచ్చితంగా ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి ఇవ్వాలి. మీరు కులాలు లెక్క పెడుతున్నారు, కుల గణన లెక్క పెడుతున్నారు, జనగణన లెక్క పెడుతున్నారు. మరి మా కుల గణన ముందే ఉందని మీకు తెలుసు కదా సార్. మరి అదేవిధంగా మాకు ఎందుకు ఇస్తలేరు? మాకు అది కూడా వాటా ప్రకారంగా రావాలి. లేకపోతే గ్రామాన ఖచ్చితంగా ప్రభుత్వాన్ని మేము ఎండగడతాం, ముందుకు నడిపిస్తాం. మా దానిలో కూడా యాదవులు ఉన్నారు. యాదవులు కూడా కాంగ్రెస్ పార్టీలో పెద్ద లీడర్లు ఉన్నారు. మీరు ఎందుకు అలగదొక్కుతారో మాకు అర్థమైతలేదు. ఇది ఖచ్చితంగా గ్రామాల్లో లేవనెత్తుతాం. మంత్రులకు కానీ ముఖ్యమంత్రి కానీ ఇదే సభాముఖంగా విన్నవిస్తున్నాను. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు యాదవుల పట్ల అవలంబిస్తున్న వైఖరికి నిరసనగా ఈరోజు సిరిసిల్ల ప్రెస్ క్లబ్లో రాష్ట్ర యాదవ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించి మా నిరసన తెలియజేయడానికి ఈ సమావేశం నిర్వహించడం జరుగుతుంది. పాత్రికేయులకు మా యాదవ సోదరులందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఇవాళ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో స్వాతంత్రం వచ్చి 58 సంవత్సరాలు అయినప్పటికీ మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రతి క్యాబినెట్లో మంత్రి పదవి ఉండేది. తెలంగాణలో కూడా గత 2 టర్ములు కూడా యాదవులకు మంత్రి పదవి ఉండే. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం యాదవుల పట్ల
పల్లకీలు మోసే బోయిలుగానే చూస్తూ వాళ్ళని వివక్షకు గురి చేస్తూ మరి ఎటువంటి మంత్రి పదవి కానీ గెలిచే ఎమ్మెల్యే స్థానాలు కానీ ఇప్పటివరకు ఇచ్చి గెలిపించుకునే శక్తి సామర్థ్యం కాంగ్రెస్ పార్టీకి లేనట్టుంది. ఇవాళ కేవలం రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ యాదవులను నిర్లక్ష్యం చేస్తూ కావాలనే దురుద్దేశపూర్వకంగానే ఇవాళ అణిచివేస్తున్నారనేది మాకు కళ్ళకు సాక్షాత్కరించబడుతుంది. ఇవాళ ఎందుకంటే మరి 18 నెలలు అవుతుంది, మంత్రివర్గంలో యాదవులకు స్థానం లేదు. కార్పొరేషన్ కొరకు జీవో ఇచ్చి కార్పొరేషన్ ఏర్పాటు చేసారు. కానీ మల్లేశన్న అన్నట్టు ఇవాళ కాంగ్రెస్ పార్టీలో ఏ యాదవుడు దొరకట్లేదా, అర్హుడు లేడా మరి ఆ చైర్మన్ను నియమించడానికి, డైరెక్టర్లను నియమించడానికి? మరి మీ దగ్గర లక్షల బడ్జెట్ పెడుతున్నారు, వార్షిక బడ్జెట్ దాదాపు 2 లక్షలు దాటుతుంది. యాదవుల కార్పొరేషన్ ఇచ్చి 5,000 కోట్లు ఇవ్వడానికి మీకు చేతులు రావడం లేదా అనేది మేము ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి గారిని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. అదేవిధంగా మరి గొల్ల కుర్మలకు నామినేటెడ్ పోస్టులో కానీ తర్వాత మార్కెట్ కమిటీలో కానీ మీ స్థానిక సంస్థాగత ఎన్నికల్లో మరి పిసిసి కార్యవర్గంలో కూడా ఎక్కడ కూడా ప్రాధాన్యత కలిగినటువంటి పోస్టులు ఇప్పటివరకు ఇవ్వలేదు. అలాగే ఇప్పుడు జిల్లా అధ్యక్షుల్ని దాదాపు 7 జిల్లా అధ్యక్షులను ప్రకటించాల్సిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మా వాటా 16% ఉంది, 16 నుంచి 18% వాటా ఉంది. దాని ప్రకారంగా జనాభా దామాషా ప్రకారంగానే మా వాటాన్ని జిల్లా పరిషత్ చైర్మన్లు కావచ్చు, మండల పరిషత్ అధ్యక్షులు కావచ్చు, ఎంపీటీసీలు కావచ్చు, సర్పంచులు కావచ్చు, మా వాటా ప్రకారం ఎమ్మెల్సీ ఎమ్మెల్యే స్థానాలను ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా ఇప్పుడు ఈ 10 రోజులలో మంత్రివర్గంలో మరి ఎవరినైనా ఎమ్మెల్సీ చేసి మంత్రి ఇవ్వకపోతే గాంధీ భవన్లో వేలాదిగా సత్యాగ్రహ దీక్ష చేస్తామని తెలియజేస్తూ మరి అనేక వివక్షకు గురి చేస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారు పునరాలోచించాలి. యాదవుల పట్ల మీకు ఎవరిపైనన్నా, ఏ నాయకుడిపైనన్నా వ్యక్తిగత కక్ష ఉంటే వారిపైన రుద్దండి, కానీ మొత్తం యావత్ సమాజాన్ని, యాదవ సమాజాన్ని, గొల్ల కుర్మలను అణిచివేసే కార్యక్రమం బాగుండదు. కాబట్టి మరి ఇవాళ మీ మీనాక్షి నటరాజన్ గారు మరి అన్ని వర్గాలకు న్యాయం చేస్తున్ననే ఒక భావన ఉంది. కానీ మరి వారికి యాదవుల సంఖ్య కానీ, యాదవుల నాయకులు కానీ కాంగ్రెస్ పార్టీలో కనబడట్లేదని మేము ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాం. అదేవిధంగా మరి రాబోయే 10 రోజుల్లో ఈ కార్పొరేషన్ చైర్మన్ కానీ, డైరెక్టర్లను కానీ 5,000 కోట్లు కానీ ఇవ్వకపోతే, మంత్రివర్గంలో మంత్రిని తీసుకోకపోతే మేము గాంధీ భవన్లో వేలాదిగా సత్యాగ్రహ దీక్ష చేస్తామని తెలియజేస్తున్నాం.